చెత్త బయట పడవేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ మార్కండే కాలనీలో నాలా పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేవలం 40 రూపాయలు ర్యాగ్ పిక్కర్కు చెల్లిస్తే నెల రోజులు ఇంటి వద్ద నుండి చెత్త సేకరిస్తారని అన్నారు. నగర పాలక సంస్థ కోట్లాది రూపాయల వ్యయంతో వాహనాలు కొనుగోలు చేసి పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తే ఇంటి ముందుకు వచ్చే సిబ్బందికి ఇవ్వకుండా రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో పడవేయడం విచారకరమని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెత్త బయట పడవేస్తున్న వారికి 500 రూపాయల జరిమానా విధించే యోచన చేస్తున్నామని అన్నారు. ఏళ్ల తరబడి కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు నిలిచి పందులు, దోమల బెడద తీవ్రమైందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పారిశుద్ధ్య వాహనాలు అద్దెకు తీసుకొని అదనపు సిబ్బందిని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో కాలువ పూడికతీత పనులు చేపడతామని అన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆలోచనలకు అనుగుణంగా నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ రామగుండంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మేయర్ దగ్గర నుండి పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు ఇస్తూ నాలాలో పూడిక తీయించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 49వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు సంతోష్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ మేయర్ సోదరులు పాత్పేలి ఎల్లన్న గారు, అలాగే దాదాపుగా 20 మంది కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రణాళిక ఇచ్చి పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా మేజర్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మొత్తం ధ్వంసం అయిపోయి ఎక్కడ కూడా ఒక డ్రైన్ కూడా క్లీన్ లేకుండా ఇప్పుడు మీరందరూ కూడా వీడియోలు కూడా తీయడం జరిగింది. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయనంటే కనీసం మనుషులు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు డ్రైన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈరోజు ప్రతిష్టాత్మకంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇవన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేసి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా, రోగాల బారిన పడకుండా, ఇప్పటికే ఇన్ని ఇండస్ట్రీస్ ఉండడం వల్ల, పొల్యూషన్ అవ్వడం వల్ల చాలామంది క్యాన్సర్ల బారిన పడి ఇప్పటికే అనేక కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కానీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ నంబర్ 1కు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను తీసుకురావాలనే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు ప్రతి డివిజన్కు సంబంధించిన ఎవరైతే సూపర్వైజర్లు కానీ లేకపోతే డ్రైన్ క్లీనర్లు కానీ వీళ్ళందరితో పాటుగా అడిషనల్గా దాదాపుగా 200 మందిని ఎంగేజ్ చేసుకుని అయినా పర్వాలేదు కానీ ఇవన్నీ కూడా డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించి అన్ని పరిసరాలన్నీ శుభ్రంగా చేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వారి సూచన మేరకు ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో ఈ కార్యక్రమాన్ని 99 రోజులు గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతోటి నిజాయితీగా దీన్ని అంతటిని పూర్తి చేస్తామని కోరుతా ఉన్నాం. ఇదొక్కటే కాకుండా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న మహిళా సోదరి మనలందరికీ, అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా అవ్వలకు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ట్రాలీ వస్తూ ఉన్నది, ఇంటింటికి చెత్త సేకరణకు వస్తుంది. దయచేసి ఉదయం లేవగానే మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం, మన వాకిలి శుభ్రం చేసుకుంటాం, అలాగే ఉదయమే స్నానం చేసి మంచిగా ఉన్న ఇస్త్రీ బట్టలు వేసుకుంటాం. కానీ వాడకు వచ్చేసరికి రోజు చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద వేసిపోతూ ఉంటారు. మేమందరం మహిళా సోదరిమణులందరినీ ఒకటే కోరుతూ ఉన్నాం, ప్రతి ఇంటికి ట్రాలీ వస్తుంది. కేవలం 40 రూపాయలు ఇస్తే ఆ చెత్త ట్రాలీలో వాళ్ళందరూ రోజు వచ్చి ఆ గార్బేజ్ తీసుకొని పోయి అది కలెక్షన్ చేసుకొని ఊరవతల పడేస్తారు. అప్పుడు మన ఇల్లు, మన వాకిలి మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన వాడ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయండి. లేదు అంటే కొత్త చట్టం వచ్చింది, ఆ చట్టం ప్రకారం ఎవరైతే చెత్త తీసుకొచ్చి డ్రైన్లలో కానీ రోడ్ల మీద కానీ వేస్తారో అది సంబంధిత ఎవరైతే సూపర్వైజర్లు ఫోటో తీస్తే ఆ ఇంట్లో 500 రూపాయల ఫైన్ వేయబడుతుంది. ఒకవేళ మీరు ఫైన్ కట్టకపోతే మీ ఉన్న ఇంటి నల్లా కనెక్షన్ తీసేయబడుతుంది, అలాగే కరెంట్ కనెక్షన్ కూడా తీసేయబడుతుంది. కనుక దయచేసి అంత దూరం తెచ్చుకోకుండా ప్రతి వాళ్ళు కూడా డ్రైన్లలో చెత్త వేయకుండా మీ ఇంటికి వచ్చే ట్రాలీలో చెత్త వేసి ఈ రామగుండం అభివృద్ధికి, క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్
పాతిపల్లి ఎల్లయ్య యాదవ్, స్థానిక కార్పొరేటర్ సాగి సంతోష్రావు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఈఈ పివి రామన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 58వ డివిజన్ పరిధిలోని అడ్డగుంటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మేయర్ మాంకాళి స్వామి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఏవైనా ఇబ్బందులుంటే వెంటనే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, మేకల శారద, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ రాజమౌళి, వైద్యాధికారి స్నేహలత, కమ్యూనిటీ